ఉత్తమమైన దేవుడు ఉత్తమమైన మార్గాన్ని మేలైన మార్గాన్ని ఎదుటి అనుసరించేటట్టుగా మన వినికిని జాగ్రత్తగా మహిమ కలిగిన నాకైనా మీకు ఇది మేలు ఈ మేలును మనం అనుసరించే దేవుడు మనల్ని దీవించి మనతో ఆయన మాట్లాడేటట్టు మాట జాగ్రత్తగా గ్రహించుకున్నాం. అంతేకాదు ఉపవాస ప్రార్థనలో మనము ప్రభుతో సహవాసం చేస్తూ ప్రభు యొద్ద నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాం, ప్రభు యొద్ద నుంచి నేర్చుకున్న దాన్ని ఏ రీతిగా మనం అనుసరించి దేవుని సత్వం చేసుకున్నాము అది కూడా మనం గ్రహించుకుంటూ ఉంటే మన జీవితం అనేది మారుతున్న విధంగా ఉంటుంది. మనం వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఏ ప్రయోజనం లేదు. ఏం నేర్చుకుంటున్నాం, నేర్చుకున్న దాన్ని బట్టి మనం మార్పు పొందేవారిగా మన జీవితాన్ని కలిగించిన వారిగా ఉంటే దేవుని సంతోషి చేసేవారిగా ఉంటాం. అంత మాత్రమే కాదు, తీర్చేసిన తన ప్రభు చేత ఆయనతో సహవాసం చేసేవారు జన్ములు అంటున్నారు. ఆయనతో సహవాసం చేసేవాడు బలాభివృద్ధి పొందుతారు అంటున్నారు. ఆయనతో సహవాసం చేసేవాడు మేలును అనుభవిస్తారు. కనుక ఆ మేలును అనుభవించినట్టుగానే మనల్ని ఆశీర్వదించి దేవుని కృప ద్వారా కలిగినదంట. వాక్యంలో రాయబడ్డ మాటలు మన ఇంటికి తీసుకురావడానికి కూర్చున్నాడు. సంకల్పాలు బట్టి మనము మన నడక మన యొక్క చర్యలు ఎదుగుగా ఉండాలో దేవుడి జ్ఞాపకం చేస్తుంది. మనము దేవుని బిడ్డలంగా నడిచే నడక ఏ నడకను మనం నడిచేయాలి అన్నారని ఏ విధంగా నడిస్తే ఇష్టపడుతూ ఉన్నారో దేవుడు అదే వాక్యాన్ని మన ఇంటిలో దేవుడు జ్ఞాపకం చేస్తూ మనల్ని కట్టవేస్తున్న విషయాలు మనకు కలిగిన పరిశుద్ధ లేఖనానికి ప్రభు యొక్క వాక్యాన్ని కొంచెం చూడండి. పరమదేశాల గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం. పరిశుద్ధ వాక్యం ద్వారా మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని మనకే మేలు చేస్తూ రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో ఇదంతా అందముగా నడుస్తున్నావు అని ఇక్కడ రాయబడి ఒక మార్పు పెట్టండి. తండ్రి ఏ మార్పు పెట్టింది ఇక్కడ? దేవుని యొక్క పిల్లలంగా మన జీవితంతో మనం మాట్లాడుతున్నాం. దేవుని యొక్క విధంగా మనము మన యొక్క నడకను జ్ఞాపకం చేసుకుంటూ జాగ్రత్త పడటానికి జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రాజకుమార పుత్రికంట నీ పాదరక్షలతో ఇదంతా అందముగా స్మరించుకున్నారు. పాదరక్షలతో అందంగా నడుస్తున్నారు. దేవుని విధంగా మనం తెలుసుకోవాల్సిందని తీసుకువేసిన చేత పరిశుద్ధ లేఖనాలు కలిగిస్తుంది. మన పాద రక్షకులుగా దేవుని మనం ధరించుకోవాలని మన పరిశుద్ధ వాక్యం కలిగిస్తూ ఒకసారి సుదృష్టి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. ఆదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును దేవుడును తొడుగుపడి నిలబడి అంశదేవుడుగా జ్ఞాపకం చేసుకో. మనము రాజకుమార పుత్రికగా రాజు యొక్క పుత్రికలంగా దేవుని పిల్లలంగా మన జీవితాన్ని జ్ఞాపకం చేసి సమయం చేసుకుంటున్నారు. మనం తప్పవలసిన విధానం నేర్పిస్తూ పాదరక్షలతో నడుస్తూ ఉంటుంది. ఈ నడకని చూస్తూ ఉంటారు. ఆ పాదరక్షలు ఏంటి అనగా పాదములకు సమాధాన సువార్త ఉన్నతుడైన ఉత్తమమైన మార్గాన్ని చూసుకోలేదు.
మనకు చెప్తూ ఉన్నాను. ఆదములకు ఏమన్నదంటే సమాధానం సువార్తవరమైన సిద్ధ మనసును రోజు. ఈ రోజు దేవుని కేవలంగా ఆశ చెప్పినట్టు మనం నడుకుంటే దాని ఏమంటారంటే సమాధాన సువార్తవరమైన సిద్ధ మనసును రోజు అని ఆ రీతిగా మనం ప్రవర్తించే ఆ దేవుడి అందుకే తెలుసుకుంటున్నాం. మన జీవితంలో మనం ఏం చేస్తుంటామంటే వాక్యం రాయబడి దేవుడు అంటే పితృ పారంపర్య ఆచారాలను అనుసరించే వారిగా ఉంటాం అని ప్రవేశలేఖ రాయబడుతుంది. ఎందుకు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నారంటే ఏసయాన్ని కలిస్తూనే ఉంటాం, లేకపోతే ఆయన తల్లికి కలిస్తూనే ఉంటాం. మళ్ళీ మన యొక్క పితరుల ఆచారాలు మనం అనుసరిస్తూనే ఉంటాం. అందుకే ఈ రోజు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. దేవుడిని మనం అనుసరించాలి. సమాధాన సువార్తను దేవుడు కలిగిన ఆ సమాధాన సువార్తను మనం ధరించుకోవాలి. ఎట్లనగా మన నడక అరీతిగా ఉండాలి, మన నడక అరీతిగా ఉండాలి. మనం పితృ పారంపర్య ఆచారాన్ని ఎందుకు అనుకుంటుందంటే మనము దేవుడి పిల్లలంగా ఉండి మన తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉన్నారో అదే వారు దేవుని వెనక ఏం చేసుకున్నారు అదే మనం చేయాలని వారు నేర్పిస్తూ. సపోజ్ మనం ఎక్కడికన్నా బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు మరి వాక్యం వెనక వారు చేస్తూ ఉంటారంటే నీళ్లు పట్టుకునో లేకపోతే ఏదో పట్టుకొని వాళ్ళు ఎదురొచ్చే వారిగా ఉంటారు. ఇది ఎవరి ఆచారం? ఇతరుల యొక్క ఆచారం. అయితే దేవుని నమ్మిన వ్యక్తి కూడా ఏం చేసుకున్నారంటే అదే రీతి అంతే రీతిగా కాదు. సమాధాన సువార్త వలన దేవుడు మీరు కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలి? ఆ పని వచ్చిన అపవాది తంత్రములను ఎదిరించేటట్టు శక్తిమంతులగినట్టుగా దేవుడికి సర్వాంగ కవచం ధరించాడు. ఇప్పుడు ఇక్కడ రాయబడింది ఏంటంటే దేవుడు అనుగ్రహించిన సర్వాంగ కవచము దాన్ని ధరించుకోవాలి. ఎందుకు అని చెప్తే అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులవడానికి సువార్త సమాధాన సువార్త శుద్ధమంతుల తోడు మనం ధరించుకోకపోతే మనము ఏ ఆచారంలో ఉంటామంటే పితరుల యొక్క ఆచారంలో ఉంటాం, పితరుల యొక్క పద్ధతులు. కనుక దేవుడు ఆ దీపాలు చేసిన పిల్లలకు ఆయన నేర్పించేదంటే మళ్ళీ అపవాది ఎదిరించేటట్టుగా అపవాది నీ శోధించినట్టుగా అపవాదిని ఎదిరించేటట్టుగా ఇస్తున్నట్టుగా నీవేం చేయాలంటే నీ పాదములకు ఈ యొక్క దోడుని కలిగి అడవాలని చెప్పేసి అరవటమంటే ఎక్కడి నుంచి అరవటం మన జీవితాన్ని అరిసిగా వచ్చుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తుంది. నడవమనంగానే ఏదో మన ఇంత దూరం నడిచేమో అదే ఆశంకి వచ్చి జీవిత యాత్ర గురించి మనసు కలిగిన మళ్ళీ క్రీస్తు వేసిన నడపకు చేత మనం ధన్యులు కావాలంటే ఆవిడతో సహవాసం చేసేవారుగా ఆవిడ సన్నిధిలో ఇచ్చిన వారుగా ధన్యులంగా మనం ఉండాలంటే ఆయన చేసిన మాత్రం మనం అనుసరించేవారుగా ఉండాలి. ఆ రీతిగా మనం ఉన్నప్పుడు దేవుడు అంటాడు ఆ రాజకుమార పుత్రిక మీ పాదరక్షలతో మీరంతా అందముగా నడుచుకోవాలి. అలా జ్ఞాపకం చేస్తారు. దేవుడికి వ్యతిరేకంగా మంచి నడకబట్టి దేవుడి మాట్లాడతాడా? మనకు దేవుడి మాట పలకాలి అంటే మన జీవితంలో మనము వార్త సమాధాన వార్తలను పెద్ద మనసు దేవుడును కొడుకునే వారిగా ఉండాలి. పెద్ద మనసు ప్రభు వస్తూ ఉన్నాడు, ప్రభు అక్కడ సమీపం అవుతుంది. నాలో ఏమన్నారంటే పెద్ద మనసు ఉండాలి. దేని ద్వారా అంటే సమాధానం వలన ఆ పెద్ద మనసు లేకుండా మనం అందంగా నడవాలని చేస్తున్నాం, లేకపోతే మరొకటి చేస్తున్నాం. నడిస్తే దేవుని రాజ్యానికి పోనే దేవుని బిడ్డలంగా వాక్యం ద్వారా నడిచే నడకలు ఆ ఇష్టపడుతున్నారు.
ఇష్టపడి ఏం చేస్తూ ఉన్నాడు, ఆ ఇష్టపడి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో నా యొక్క జీవితం ఉంది, యవ్వుని క్రియల చొప్పున వానికి జీవితాన్ని తీసుకుని వస్తూ ఉన్నానని చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం అయితే ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ సువార్త వలన సమాధానం, సువార్త వలన సిద్ధం మనకు దూరం ఆ దేవుడితో నడుస్తూ ఉంటే నిరీక్షణ బట్టి ఆయన ప్రతిఫలం. ఒకవేళ ఆ దేవుడు లేకపోతే అందుకే పైన అది అదే వచ్చినట్టుగా మరియు అతడు నాతో చెప్పాను, ఈ గ్రంథమందు ప్రవర్తనకు ముద్ర వేయవలదు, కాలము సంగీతమైనది, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేయను, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడని, నీతి మంతుడు ఇంకను నీతి మంతుడుగానే, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండను. ఇదిగో త్వరగా వచ్చి ఉన్నాను. నీతి మంతుడని అన్యాయస్తుడని వ్యక్తి చూపిస్తుంది, నడకను చెప్పండి. నడకను ఒక వ్యక్తి నడిచే నడకలో అన్యాయం, ఒక వ్యక్తి నడిచే నడకలో అపవిత్రత. కాబట్టి ప్రతి వారికి ఆయన ఏం చేయబోతున్నాడు, దేశం చేయబోతున్నాడు. కనుక దేవుని యొక్క పిల్లలంగా మనం సిద్ధపడటానికి మాటలో ఎస్ఏ గ్రంథంలో కూడా రాయబడి ఆయన నుంచి జీతము 11 ఆయన జీతము ఆయన తీసుకొని వస్తున్నాడని ఎవరికి తెలియజేయమంటున్నాడు, యోనకు తెలియజేయాలని ఏం చేస్తున్నాను. దేవుడి గ్రంథముల వరకు ఈరోజు మన జీవితాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకుని మనందరికీ కూడా మాట్లాడుతున్నాం. దేవుడికి మంచి మళ్ళా ఎవరితో చెప్పమన్నారు, దేవుని కుమారుడికి తెలియదు. దేవునిలో మన జీవితం ఆక్రమంగా అన్నిటితో నడిపే విధానం ఈ సువార్త వల్ల సువార్తలు ఏం నేర్పిస్తాం, సువార్త ఒకటి సమాధానం చేయాలి. కాబట్టి సువార్త సమాధానం కలిగించాలి. దానిని అనుసరించి నడుస్తున్నాను. నడిస్తే దేవుడు బహుమానంతో వస్తున్నాడంట, జీవితంతో వస్తున్నాడు అని పరిస్థితులను కలిగిస్తాను. అలా జ్ఞాపకం. మన జీవితం దేవుని వద్ద స్థిరముగా ఉండాలి అంటే, మన జీవితం దేవునితో నిత్యము ఉండాలంటే మన యొక్క నడవడి జాగ్రత్త చేసుకునేవారిగా ఉండాలి. దేవుడికి మనం కలుగులగాక. ఆ నడవడిని జాగ్రత్త చేసుకున్నప్పుడు ఆయన నెత్తికలు ఏం చేస్తారంటే బహుమానంతో వస్తూ ఉంటాడు. నడిచిన నడకను బట్టి ప్రతిఫలంతో వస్తూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. నెత్తుకొని బహుమానంతో వస్తున్నాడు. నడిచిన నడకను బట్టి జీవితాన్ని తీసుకుని వస్తూ ఉన్నది పరిస్థితులు కలిగిస్తుంది. కనుక దేవుని యొక్క లేఖనాలు రాయబడుతుంది. ఆయన మన యొక్క ప్రతి అడుగుని కూడా మన సంచారం లెక్కిస్తూ ఉన్నది. కనుక దేవుని పిల్లలుగా మన జీవితాన్ని జాగ్రత్త చేసుకున్నారు. అడుగులు లెక్కిస్తూ ఉంటే ఆ అడుగులో ఏముండాలి,
ఆ అడుగుల సత్యముతో నడుస్తున్నారా, నీటితో నడుస్తున్నారా, పవిత్రతో నడుస్తున్నారా, పరిశుభ్రతో నడుస్తూ ఉన్నారని అడుగు నుంచి మనం ఒక దూరం నడుస్తున్న సత్యం ఇవన్నీ లెక్క వేసుకుంటున్నట్టు మళ్ళా చెప్తాను. ఆయన యొద్ద జీవితం ఉంది. ఎవరిని క్రియలు చెప్పిన ఆయన జీవితాన్ని తీసుకుని ఇదే త్వరగా వచ్చే దేవుని కొరకు సిద్ధపడి, త్వరగా వచ్చే దేవుని కొరకు సిద్ధమని తన జోడించి తిరుగుకొని వినబడి ఈ కార్యము చేశారు. మనము ఎప్పుడు వీటిని ధరించుకునే వారిగా మనం నిలబడే వారిగా ఉంటాం అని మళ్ళా జ్ఞాపకం. ఎప్పుడు వీటిని ధరించుకున్న వారిగా ఉంటామంటే వాక్యం ఏ శక్తి మధ్య దర్శిస్తుందో, వాక్యం ఏ విలువైతే దర్శిస్తుందో ఆ విలువను ఆ సత్యాన్ని ఆ మార్గాన్ని అనుసరించినప్పుడు మాత్రమే రోడ్డును తిరుగుతున్న వారిగా మనం మళ్ళా దేవునికి విరోధంగా మన ముందు దేవుని దగ్గర నుంచి జీవితాన్ని ఆయన మంచి వాటికి చెడ్డ వాటికి ప్రతిఫలం మంచి ప్రతిఫలం మనం పొందాలంటే దేవుడి ఇచ్చిన వాక్యాన్ని బట్టి మనం నడిచే వారిగా ఉండాలి. దేవుడికి మంచి కలిగినాక ఆ నడకను చూసేమంటే బాధ్యత వరకు తెలుస్తాను. మీకు ఆదరక్షలు ఇదంతా అందమైన ఆ విరోధమైన నడకుంటే దేవుడు పరిశీలన చేసి ఆ మాట పలుకుతూ ఉన్నాం, పరిశీలించి ఆ మాట పలుకుతూ ఉన్నాం. అదే మనము షాప్ లో చేసుకున్న ఏ చెప్పులు వేసుకుని మనం బయలుదేరి నడుస్తూ దానిలో పరిశీలన చేయదు, దానిలో ఇది కాదు మన భక్తి. దేవుణ్ణి అనుసరించి నడిచేటప్పుడు సమాధాన సువార్త వలన సిద్ధం మనం కొడుకుని అప్పుడు దేవుడు మన బట్టి సంతోషిస్తాడు, అప్పుడు దేవుడు మన బట్టి ఆనందిస్తాడు. అందుకే అంటున్నాడు, మీరు ఇతర పారంపర్య ఆచారాలను అనుసరిస్తే అనుభవిస్తారు, వాటిని వెంబడిస్తూ అనుభవిస్తారు. ఆ విధంగా మనం మొదలుపెడతాయి, వాటిని గుర్తుపెట్టాలి, దేవుణ్ణి అనుసరించాలి. మళ్ళా చూస్తాను, దేవుణ్ణి అనుసరించిన వ్యక్తి జీవితానికి దేవుడు చేస్తూ ఉన్నాడు సంతోషపడుతుంది. దావీదు ఏం చేస్తాడంటే ఆ హృదయానుసారుడు అనగా దేవుణ్ణి అనుసరించిన వ్యక్తి ఆయన హృదయంలో ఏముందో ఆయన పరిశుద్ధంగా ఉంటాడు. ఆయన ఆశిస్తున్నాడు కనుక ఆ పరిశుద్ధతనే కోరుకుంటున్నాడు కనుక ఏదన్నది ఆ హృదయానుసారుడు. దేవుడు పరిశుద్ధుడు, మనమేమి అపరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే నా హృదయానుసారుడు అంటాడా అన్నాడు. కనుక దేవునికి ఇష్టమైన జీవితం జ్ఞాపకం చేసుకుంటాం. ఏ రోజైనా మనం దేవుని దగ్గర క్షేమంగా బ్రతకాలంటే మన పాదములకి అనగా మనము నడిచే మనకి సమాధాన సువార్త వలన సిద్ధపాటు కలిగి మనం కలిగి ఎప్పుడు వేసుకోవాలి. ఆయన అక్కడ బోర వేస్తూ ఉండగా మనం ఇది చదివించుకోవాలి అంటే అది రెప్పపాటులో జరిగింది. ఇంకో వాక్యాలు రాయగలం ఇంట్లో ఉన్న సామాను లేకపోతే పిల్లలు వేసుకుంటాం వల్ల వెనక తిరగొద్దు అప్పుడు సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు కలిగిన జీవితాన్ని ఇప్పుడు ఇది ఎప్పుడు సంభవించింది, అది ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికి తెలియదు. తెలియని సమయంలో ఎప్పుడు వచ్చినా మనం ఏ విధంగా ఉంది, ఎప్పుడు వచ్చినా అన్యాయంగా ఉండాలి, న్యాయంగా ఆ సువార్త సమాధాన సువార్త వలన సిద్ధమంతం జోడితో నడుస్తుంది, వారికి న్యాయంగా నడుస్తుంది, ప్రతి సత్యంగా నడుస్తుంది.
మార్గాన్ని అనుసరిస్తూ ఉంటుంది అని నేను ఆయనకు విరోధంగా మనం ఏ క్రియ చేసినా దాన్ని బట్టి ఆయన ఆనందించదు. దాన్ని బట్టి మనకు చెడ్డ ప్రతిఫలం కూడా లేదు అని చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క సత్యాన్ని మనం గురించి క్రమంగా ఈ సంగతులు ఎవరితో ఎందుకు వచ్చి వెళ్ళటం కాదు, వచ్చి వెళ్ళే ఈ కుమార్తె కుమార్తె ఆయన ఇచ్చే జీతము ఆయన తీసుకొని వస్తున్నాడని కుమార్తెకి తెలియజేది. లోనగా సంఘము సంఘానికి తెలియజేయండి. మంచి దేవుడిగా మంచి కాపరిగా మనం జ్ఞాపకం చేసి మన హృదయాలను రేపుకి మన హృదయాలను ఆ దశ స్థితికి సహాయం చేసినటువంటి మరి ఈ పాదరక్షలు పెంచే వస్తుయా మరి ఎట్లా వచ్చి ఈ పాదరక్షలు మనకు ఎట్లా వస్తుంది? దేవుని యొక్క వాక్యం అంటుంది, నా కుమారుడ ఈ హృదయాన్ని నాకు హృదయాన్ని ఆయన ఇచ్చినప్పుడు ఈ పాదరక్షలు మనకు వచ్చాయి. అందుకే భక్తులను దానిని మాట్లాడుతుంది ఆయన గురించి, ఆయన యథార్థమైనది, ఆయన నా హృదయానుసారుడు అని ఎందుకు చెప్తున్నారంటే ఆయన శుద్ధమైన సమాధాన శుభార్తలను శుద్ధమైన బోధించి లోబు కట్టు జరగక మరి అపవిత్రమైన వాటిని ఆ పనులతో చూడకుండా ఆ పనులు తీసివేది అంటారు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాక్యం చేత నా నడకం కలిగి వాక్యం చేత తను సిద్ధపాటు కలిగి నడుస్తున్నాడు. దేవుని కలిగిన అలా వాక్యానికి విరోధంగా నడిచిన నడకను బట్టి దేవుణ్ణి గొప్పపరచడమే కాదు, మన జీవితానికి కూడా ఎటువంటి ప్రతిఫలం లేదు. అందుకే దావీదు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసి ఆయనలో ఉన్న మార్పు ఏంటి, ఆయన ఏం నడక కొరకు ఇష్టపడుతూ ఏ జీవితం కొరకు ఇష్టపడ్డారు. ఆయన మనలాంటి మనిషి, మనకు లాగానే పొరపాటు చేస్తుంది. అయితే వార్తను వినిన తర్వాత, సత్య వార్తను చెప్పుకున్న తర్వాత ఆ ధర్మశాస్త్రం సత్యానికి నడకను మార్చుకుంది. నడకను మార్చుకున్న దాన్ని బట్టి అతడు నా ఉదయాన్ని అతడు యథార్థవంతుడే అని ఈరోజు మనం కూడా అటువంటి మనసు మనలోకి వచ్చి ఆ సువార్త వలన నడవాలని మనసు మనలోకి వచ్చి ఆయన మనల్ని బలపరచగలిగిన గొప్పలు ఆశను పెంచే ఆశను ఆయన చేర్చగలిగారు. నడవాలని కొంచెం అపేక్ష కౌలు ఇది మంచి చేసే ఎవరుకున్నారు కానీ మంచి నడవాలని మన జీవితం అది తెలుసు. దేవుని యొక్క వాక్యం కలిగి కరులు గడిపి వారు ఇంటిలో కనబడి అందరూ ఆవిరి బ్రతుకును జ్ఞాపకం చేసుకుని నష్టగలిగిన దేవుడు, మహిమాత కలిగిన దేవుడు. నా నడక సమాధాన వార్త వల్ల సిద్ధం తన గోడుతో నా నడక ఉండాలయ్యా అని నువ్వు ఆశిస్తే దేవుడు ఏం చేస్తారు? ఆ నడకని నేర్పిస్తారు, ఆ నడకని అనుసరించినట్టుగా సహాయం చేస్తారు. కనుక మధ్యాహ్న సభలో ప్రభు ఇంటికి వచ్చిన మన జీవితంలో యోను కుమార్తె శబమన సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తే, ఎందుకు అనగా ఆ రూపం మనలోకి రావాలి, ఆ పోలిక మనలోకి రావాలి. ఆ పోలిక వచ్చినప్పుడు ఆ పోలికని అంటున్నాడు, సూర్యోదయం అంతా అందం కలది, చంద్రుడి అంతా కళలు కలది వచ్చిందని దేవుడు ఎక్కడ కలిగిస్తుంది. అటువంటి పోలిక సంఘంలో కలిగి ఉండాలి. యోనుకు మాకు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఇష్టపడే దేవుడిగా, దేవుడు ఆనందించే దేవుడిగా అందరూ జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మనం ఆత్మీయంగా వృద్ధి అవుతాం.
ప్రభు దేవుడు మన ఇంటిగా జీవించగా ఏ ఒక్కరోజు ఆ ఎండకు వస్తే ఆ ఎండనే మనకు చేసేది వీడి నుండి తప్పించి అదేవిధంగా రోజుగా జ్ఞాపకం చేసి మనం ఇంట్లో ఉంటాం, మర్చిపోతూ ఉంటాం, ఇంట్లో ఉంటాం అనుసరించలేని వారిగా, ఇంట్లో ఉంటాం ప్రజల్లో కలిసిపోయిన తర్వాత ఇతర పారంపర్య ఆచారాలు ఆచరించేవారు మళ్ళీ జ్ఞాపకం చేసి నడకన వీటితో అది అన్యాయం నడుస్తుంటే నడవనిస్తారు. ఎందుకన్నమాట వాక్యాన్ని బోధించేసారు, వాక్యాన్ని తెలియపరుస్తూ ఉన్నా ఇంకా నువ్వు అన్యాయంగా నడుస్తుంటే నడవని అనితో నడుస్తూ ఉంటే నడవ వాక్యాన్ని వెళ్ళిన తర్వాత మార్పు నందాలి. వాక్యం వెళ్ళిన తర్వాత వాక్యానికి దూరపడాలి, వాక్యాన్ని వెంబడించాలి, వారిని యుద్ధమార్గాన్ని చేయడం అతి గొప్ప జీవితం జీవించాలి. దేవుడే మనకు సహాయం పరిస్థితి ఆమె ప్రస్తుత వార్త మనకి జీవించాలంట. సహవాసం చేసే వారి యొక్క జీవితాన్ని అంతకంతకైన బలాభివృద్ధి చూసే దేవుడని అదేవిధంగా నా జీవితాలు అంతకంతకు వడ్డీల కలిగి అంతకంతకు దేవుడి యొక్క ప్రేమాన్ని అనుభవించడానికి అర్థం చేస్తూ వచ్చారు. మాటలు మన ఇంట్లో జాగ్రత్త చేసుకుని ప్రార్థన చేద్దాం. ఇంకా ఎరగని వారు అందరూ ఉన్నారు, వారు కూడా తెలుసుకుని ఆ విధంగా సిద్ధపడేటట్టుగా అవి భక్తి కొడుతుంది. నీకు వేలాది స్తుతులు స్తోత్రములు యేసయ్యా. అవును తండ్రి యేసయ్యా, సిద్ధపడు 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 అని చెప్పి 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 సిద్ధపరిచిన యేసయ్యగా, నిలిచిన యేసయ్యగా, నువ్వు నా మధ్య ఉన్న యేసయ్యగా నీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా, స్తోత్రములు యేసయ్యా, స్తోత్రములు 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 యేసయ్యా. జ్ఞానము జ్ఞానము జ్ఞానమును తండ్రి దేవా, నువ్వు పరలోక జ్ఞానమును అందిస్తూ తండ్రి నాయన సిద్ధపడుటకు నేర్పించిన దేవుడిగా నేర్పించిన దేవుడిగా ఉన్నందుకు వందనాలు. స్తుతులు స్తుతులు స్తోత్రములు యేసయ్యా, స్తోత్రములు 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 స్తోత్రములు. నీకే మహిమ ప్రభువా, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనమైన మహిమ ప్రభువా, నీకే మహిమ 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 మహిమ. గొప్పగా 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 నేర్పిస్తూ వచ్చావు ప్రభువా, సిద్ధపరుస్తూ వచ్చావు ప్రభువా. నీ వాక్కును బట్టి నీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు 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 స్తోత్రములు. సమాధానం ఏంటో ఎరగని మాకు సమాధానం నేర్పించి అనుసరించుటకు కృపనిచ్చిన దేవుడిగా నువ్వు మాకున్నందుకు నీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా, స్తోత్రములు తండ్రి దేవ, స్తోత్రములు 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 స్తోత్రములు. వస్తున్న దేవుడిగా నీ జీతము తెస్తున్న దేవుడిగా, మా కొరకు వస్తున్న దేవుడిగా మీకు స్తుతులు 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 స్తోత్రములు 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 స్తోత్రం. సిద్ధము ప్రభువా, సిద్ధము ప్రభువా, నీ కొరకు సిద్ధము యేసయ్యా, నీ రాకడ కొరకు సిద్ధము యేసయ్యా. సిద్ధపరిచింది నీవే, సిద్ధపరిచింది నీవే ప్రభువా, నీవే యేసయ్యా. నీకు స్తుతులు 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 స్తోత్రములు 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 స్తోత్రములు. సిద్ధపరచిన దేవా నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. ఆమేన్.